హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులుగా ఇలా మాట్లాడే వీడియో మీ ముందు తీసుకొచ్చాను. ఈరోజు ఏంటంటే మనకి యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చిందనమాట. అంటే డబ్బులు వచ్చాయి. అది ఎంత వచ్చింది, ఎలా వచ్చింది అనేది క్లారిటీగా చెప్తాను. అంటే ఎన్ని నెలలకు వచ్చింది కదా చెప్తాను. అయితే నాకైతే యూట్యూబ్ నుండి ఎవ్రీ మంత్ పేమెంట్ అయితే రాదనమాట. ఎందుకు రాదు బ్రో అంటే మనకి అన్ని వ్యూస్ లేవు, అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఎక్కువ మంది చూసే వాళ్ళు చాలా తగ్గిపోయారు అనమాట. సో దానివల్ల పేమెంట్ అనేది ప్రతి మంత్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క ఛానల్ నుండి మనకైతే అమౌంట్ అయితే రాలేదు. మనకి మొత్తం 3 ఛానల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి నా ఫిష్ ఛానల్, ఎప్పటి నుండో ఫిష్ బిజినెస్ చేస్తున్నాను కదా, పూర్ ఫిష్ లవర్స్ అని ఒక ఫిష్ ఛానల్ ఉందన్నమాట. ఈ ఫిష్ కంటెంట్ చేస్తుంటాం మనం అందు నుండి కొంత అమౌంట్ వచ్చింది. వంశీ టెక్ వరల్డ్ అంటే టెక్ వీడియోస్ చేస్తుంటాం, అంటే యూట్యూబ్ గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. ఆ వీడియోస్కి కొంత అమౌంట్ వచ్చింది. అండ్ ఈ ఛానల్ వంశీస్ వ్లాగ్స్ చేస్తుంటాయి. ఈ 3 ఛానల్స్ని నేను రన్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఈ 3 ఛానల్స్ని రన్ చేయగా వచ్చిన అమౌంటే ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. ఓన్లీ ఇది ఒక్క ఛానల్ నుండి అయితే అమౌంట్ అయితే రాలేదు నాకు. అది కూడా ఎన్ని నెలలకు వచ్చిందంటే 6 నెలలకైతే నాకు అమౌంట్ రావడం జరిగింది అనమాట. యూట్యూబ్ ఒక టార్గెట్ అంటే ఇస్తుంది అనమాట. అంటే మనకి అమౌంట్ రావాలనంటే 4000 అవర్స్ వాచ్ టైమ్, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అప్పుడు మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం ప్రాసెస్ అనేది చేస్తాము. అదంతా పెద్ద మ్యాటర్లు అండి, అది వదిలేయండి. ఇంకా మనకి యూట్యూబ్ ఎప్పుడు పేమెంట్ మనకి పంపిస్తుందనంటే $100 కంప్లీట్ అవ్వాలి. అంటే ఇప్పుడున్న డాలర్ రేటు 85 రూపీస్ ఉంది కదా. అంటే మనకి 8500 రూపాయలు వచ్చాయనుకోండి, అప్పుడు మనకి యూట్యూబ్ అనేది డబ్బులు ఇస్తుంది అనమాట. అలానే 8500 ఇవ్వదు. ఎలా అంటే 8500 కంటే ఎక్కువ తక్కువ ఉంటే ఇవ్వదు. అంటే $100 కంటే తక్కువ ఉంటే డబ్బులు అయితే ఇవ్వదు అనమాట. $100 కంటే ఎక్కువ ఉంటే డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాము. నాకు యూట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది, ఏ ఛానల్ రానండి. ఈ ఛానల్లోని ఇప్పుడు మనకి 3 ఛానల్స్ ఉన్నాయి కదా, అన్నిటికంటే నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చే ఛానల్ ఏదో తెలుసా? ఈ ఛానలే. అంటే ఎక్కువ డబ్బులు అని కాదు, ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్లో సగం వరకు ఇందులోనే వచ్చాయి. మిగిలిన సగం ఏదైతే ఉందో పూర్ ఫిష్ లవర్స్ వంశీ టెక్ వరల్డ్ నుండి వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉందనుకోండి, అందులో 50 రూపాయలు వంశీస్ బ్లాగ్స్ నుండి వచ్చాయి. మరొక 50 రూపాయలు వంశీ టెక్ వరల్డ్, పూర్ ఫిష్ లవర్స్ కలిపితే అంత వచ్చాయి అనమాట. అది కూడా యాక్చువల్లీ ప్రతి పెద్ద యూట్యూబర్స్కి ప్రతి మంత్ డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళకి $100 కంప్లీట్ అయిపోయిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. మనకు అలా కాదు, మనం చాలా చిన్న క్రియేటర్ కాబట్టి. నాకైతే మాత్రం 6 నెలలకి పేమెంట్ వచ్చింది. మీరు ఇది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఇదే నిజము. 6 నెలల నుండి నాకు పేమెంట్ అనేది రాలేదు. మీరు చూడొచ్చు, పేమెంట్ వస్తే నేను వీడియో చేస్తాను కదా, వీడియో చేయలేదని అంటే నాకు పేమెంట్ రాలేదని అర్థం. 6 నెలలుగా ఇప్పుడు నాకు పేమెంట్ వచ్చింది. ఈ పేమెంట్ కూడా ఏదో లక్షల్లో ఏమొచ్చలేదు. ఈ 6 నెలలు ఈ 3 ఛానల్లో కష్టపడితే, అదే నేను ఆ 2 ఛానల్స్ సరిగ్గా చేయట్లేదు. సరిగ్గా అంటే ఓన్లీ వంశీస్ బ్లాగ్స్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, మనకి ఇప్పుడు యాడ్స్ అనేవి చాలా తక్కువ పడుతున్నాయి. యాడ్స్ రెవెన్యూ కూడా చాలా తగ్గించాడు యూట్యూబ్. ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోయాయి కాబట్టి. యూట్యూబ్లోకి వద్దాము డబ్బుల కోసమే అంటే ఎవరు రాకండి. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, డబ్బులు వస్తాయి అని అయితే యూట్యూబ్లోకి రాకండి. డబ్బులు అయితే అంతగా రావు. ఏదో మన సరదాకి, మన ఇష్టంకి మనం చేసుకుందాము, ఒక ఫేమ్ తెచ్చుకుందాము, సక్సెస్ అవుతాము అని అనుకుంటే యూట్యూబ్లోకి రండి. యూట్యూబ్లో డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత డబ్బులు వస్తాయి అనమాట. సో ఇంత సోది చెప్పిన తర్వాత ఏంది బ్రో ఎంత వచ్చాయి అని అంటే, నిజంగా చెప్పాలంటే, క్లారిటీగా చెప్పాలంటే ఒక్క పాయింట్లో చెప్పేస్తాను. ఫర్ సపోజ్ ఈ షాప్ వాల్యూ ఒక 5000 అనుకోండి, ఇలాంటివి 2 షాపులు కొనవచ్చు. క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి షాపులు 2 కొనవచ్చు అనమాట. అంటే ఒక షాప్ 5000 అనుకోండి, ఇలాంటి షాపులు 2 కొనవచ్చు. అదే ఈ షాపు 5000 ఏంటి అనుకోవద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే రెంట్ అనుకోండి, మా షాప్ రెంట్ ఎంత ఉందో అంత వచ్చింది అబ్బా 6 నెలలు కష్టపడితే. ఇంత ఎందుకు బ్రో, అలాంటప్పుడు డబ్బులు రానప్పుడు ఎందుకు చేయాలి అని అనేసి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు రాముడు వారధి తెలుసా మీకు? రాముడు వారధి ఎలా నిర్మించారో తెలుసా? పెద్ద పెద్ద రాళ్ళు వేస్తేనే వారధి కంప్లీట్ అవ్వలే. చిన్న చిన్న ఉడతలు కూడా, చిన్న రాయిలు వేస్తే కూడా ఆ వారధి అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు అలానే ఉంటుంది. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో చిన్న రాయే రేపొద్దున పెద్ద రాముడి వారధిగా తయారవుతుంది అని నేను నమ్ముతాను ఇప్పుడు. అందుకే చిన్న పని కూడా, నాకు గ్రాఫిక్ డిజైనింగ్ ఉంది. ఫస్ట్లో నేను $100 వస్తుంది కదా అని చెప్పి వదిలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకురా $100 ఎందుకు చేయాలి పని అంటే అనేవారు. ఇప్పుడు నాకు రోజుకి 4-5
5 అలా వస్తున్నాయి. అంటే దగ్గర 500, 600 అలా నాకు గ్రాఫిక్ డిజైనింగ్ నుండి వస్తుంది. అంటే చిన్న పని కదా అని దాన్ని వదిలేసామనుకోండి, అది ఏదో ఒక రోజు చాలా పెద్ద మౌంటైన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తున్నాను, కానీ నిజంగా అది ఎప్పటికైనా ఒక స్థాయికి వెళ్తుందని చెప్పి నమ్మకంతోనే చేస్తున్నాను. అందుకే చిన్న చిన్నగా వారధి కడుతున్నాము. అది సక్సెస్ఫుల్ అయిందనుకోండి, ఖచ్చితంగా మంచి అమౌంట్ వస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే యూట్యూబ్ నుండి ఏదైతే 10,000 ఉందో ఆ 10,000 దీని నుండి రాలేదు, ఓన్లీ ఈ ఒక్క ఛానల్ నుండి రాలేదు. ఒక 5,000 రూపాయలు మాత్రం ఈ ఛానల్ నుండి వచ్చాయి. మిగిలిన 5,000 రూపాయలు వంశీ టెక్ వాళ్ళు పూర్వీష్ లవర్స్ ఛానల్ నుండి వచ్చాయి. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు అనమాట. ఇంకొకటి చెప్తున్నాను మీకు, ఈ పూర్వీష్ లవర్స్ అనే ఛానల్లో ఫిష్ కంటెంట్ పెడతాను కదా, ఫిషెస్ నేను అమ్ముతుంటాను కదా, ఈ యాడ్స్ నుండి వచ్చే రెవెన్యూ కంటే నాకు దాని నుండి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే ఈ డబ్బులన్నీ వస్తున్నాయి కదా, ఏం చేస్తున్నావు బ్రో అనేది మీరు అనొచ్చు. షాప్ రెంట్ కట్టాలి, 10,000 కట్టాలి. అండ్ ఈఎంఐస్ ఉన్నాయి, నాకు ఒక 5,000 రూపాయలు ఈఎంఐస్ కట్టాలి, 15,000. అండ్ ఇంట్లో సామాన్లు తీసుకురావాలి, మా ఖర్చులు ఉంటాయి. మొత్తం మాకు ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెసే 25,000 అవుతాయి అనమాట. చాలామంది మొన్న కూడా అడిగారనమాట, మీకు డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి, ఎలా బ్రో షాప్ బేరం అవ్వట్లేదు, ఎలా వస్తాయి అని చెప్పి మీరు అడిగారు కదా. యాక్చువల్లీ మాకు ఇన్కమ్ సోర్స్లు ఏంటంటే చెప్తాను. ఇన్కమ్ సోర్స్లో ఒకటి యూట్యూబ్ యాడ్స్ నుండి అంత రెవెన్యూ రాకపోయినా నేను పూర్వీష్ లవర్స్లో పెట్టే వీడియోస్ని చూసి నాకు ఆర్డర్స్ వస్తాయి అనమాట. ఆర్డర్స్ నుండి నాకు వస్తాయి కొంత అమౌంట్. ఇది ఒక ఇన్కమ్ సోర్స్. ఫిష్ బిజినెస్ నుండి ఒక ఇన్కమ్ సోర్స్. అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తాను కదా, దీని నుండి నాకు ఎంతో కొంత, మరీ ఎంత రాదు, వస్తాయి ఎంతో కొంత. మేకప్ ఆర్టిస్ట్, తన నుండి కూడా కొంత ఇన్కమ్ సోర్స్ అయితే వస్తుంది. షాప్ నుండి ఎవ్రీ మంత్ లాసెస్లోనే ఉండదు, ఒక్కొక్క మంత్ మంచి అప్లో కూడా ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు చాలా డౌన్లో ఉంటుంది. సీజన్లో మంచి అప్లో ఉంటుంది, సీజన్ లేనప్పుడు డౌన్లో ఉంటుంది. డౌన్ ఉన్నప్పుడు నా ఫిష్ బిజినెస్ నన్ను కాపాడుతుంది, నా గ్రాఫిక్ డిజైనింగ్ నన్ను కాపాడుతుంది. యూట్యూబ్ నుండి కూడా నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను, కానీ యూట్యూబ్ నుండి కూడా ఇనిషియల్గా ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది అనమాట. అయితే ఈ మంత్ యూట్యూబ్లో కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఎందుకంటే మంచి వీడియోలు చేసాము, ఎక్కువ మంది చూశారు. నెక్స్ట్ వీడియోలు చెప్తాను. ఒకవేళ యూట్యూబ్లో పేమెంట్ రావాలి అని అంటే మీకు $100 కంప్లీట్ అవ్వాలి, అప్పుడు మాత్రం పేమెంట్ వస్తుంది. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ సోది ల్యాగ్ చేయకుండా ఇదనమాట. ఓవరాల్గా యూట్యూబ్ నుండి ఎంత డబ్బులు వచ్చాయి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. మాకు ఎలా డబ్బులు వస్తాయి అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను 3 వర్కులు చేస్తాను, ఒకటి చేయను. చాలామంది కూర్చుంటున్నాం అంటే యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో పెట్టి చూడండి డైలీ, ఎంత కష్టం ఉంటుందో అర్థమవుతుంది. ఏముందలే జస్ట్ షూట్ పెట్టాం అన్నట్టు కాదు, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో దన్నమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.